వృశ్చిక రాశి వారికి వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. మార్చి 3వ తారీఖు నుంచి మార్చి 9వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయన్నమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికి వృశ్చిక రాశి వారికి 3వ ఇంట్లో కుజుడు యోగకారకుడు అన్నమాట. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అదే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది వీరిని ఎక్కువగా వేధిస్తున్నది. దీనికి ముఖ్య కారణం శని రవి కలిసిన కాంబినేషన్ చతుర్థంలో ఉన్నందువల్ల ఆ యొక్క ప్రభావం అనేది వీరి మీద ఎక్కువగా ఉంటుందన్నమాట. ముఖ్య కారణం వచ్చేటప్పటికి రవి యొక్క దృష్టి మనం చూసినట్లయితే రవి కరెక్ట్గా 90 డిగ్రీస్ యాంగిల్లో చూసినప్పుడు సింహరాశిని చూస్తున్నాడు. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి సింహరాశిని కరెక్ట్గా సప్తమ దృష్టితో చూస్తున్నాడు అన్నమాట. అలాగే శని కూడా సప్తమ దృష్టితో చూస్తున్నాడు 90 డిగ్రీస్ యాంగిల్లో. దీని యొక్క ప్రభావం వచ్చేటప్పటికి దీనికి ఉద్యోగపరంగా కొన్ని ఆటంకాలు ఎదురయ్యే విధంగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. కాకపోతే నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో వీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఎందుకంటే కుజుడు తృతీయంలో ఉన్నప్పుడు సక్సెస్ని ఇస్తాడు అన్నమాట. ఇది విద్యార్థులకి కూడా సక్సెస్ ఇస్తాడు, వ్యాపారస్తులకి కానీ సక్సెస్ ఇస్తాడు అన్నమాట. అంటే ఆగిపోయినటువంటి పనుల్లో ముందడుగు పడటం అనేది జరుగుతుంది. అదేవిధంగా చతుర్థంలో శని రవి ఇద్దరు కలిసిన కాంబినేషన్ ఒకటి ఉందన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే శని రవి ఇద్దరు ఎప్పుడైతే చతుర్థంలో ఉన్నప్పుడు దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది వీరి మీద. అంటే ఎటువంటి ప్రభావం అంటే డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి. నరాల సంబంధితమైనటువంటి వ్యాధులు వెంబడించే విధంగా ఉంటుంది. సర్జరీస్ కానీ లేకపోతే ఆరోగ్య సంబంధితమైనటువంటి సమస్యలు సెల్ఫ్ డ్రైవింగ్లో కూడా కొన్ని కష్టాలు అనేవి ఎదురవుతాయి. దీనికి ముఖ్య కారణం వచ్చినప్పటికీ అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఒక కారణం అన్నమాట. కానీ ఈ యొక్క వారంలో కుజుడి యొక్క ప్రభావ రీత్యా వీరికి వచ్చేటప్పటికి అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు కూడా తృతీయంలో, కుజుడు శుక్రుడు కలిసి తృతీయంలో ఉన్నందువల్ల వృశ్చిక రాశి వారికి యోగ్యకారకమైనటువంటి ఫలితం అనేది పొందగలుగుతారు, విజయాన్ని అందుకుంటారు అన్నమాట. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే వృశ్చిక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. అంటే వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో యోగ్యాన్ని ఇచ్చినప్పటికీ రావాల్సినటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలానికి శని యొక్క రూపేణ ఒక అడ్డు అనేది ఏర్పడుతూ ఉంటుంది. మరి అదే విద్యార్థుల గురించి మనం మాట్లాడితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు సరైనటువంటి స్థానంలో లేడు. గురువు షష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ప్రతికూలమైనటువంటి ఫలితాల రీత్యా వచ్చేటప్పటికి విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చదివినట్లయితే విజయాన్ని పొందడంలో పెద్ద కష్టమే కాదన్నమాట ఈ రాశి విద్యార్థులకి ముఖ్యంగా చెప్పాలంటే. ఎందుకంటే గురువు షష్టమంలో సంచారం చేసేటప్పుడు విద్యార్థులు కొంచెం ఎక్కువగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. అలాగే ఎవరైతే ఈ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో కానీ, పుస్తకాల షాపుల యజమానులు కానీ, టీచర్స్ కానీ, ఈ యొక్క హోటల్ యజమానులు కానీ వీరు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొంచెం మందకొండిగా ఉంటుందన్నమాట బిజినెస్. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు యొక్క ప్రభావం, అలాగే వాటితో పాటు అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఉంది. కాకపోతే ఈ వారంలో మీరు ఏదైతే పని చేయాలనుకుంటున్నారో ఆ యొక్క పనిలో సక్సెస్ పొందగలుగుతారన్నమాట. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు రాజకీయ రంగంగా కూడా వీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. వాటిలో ఎటువంటి సందేహం అనేది లేదు. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ వారం వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఓవరాల్గా వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో వచ్చేటప్పటికి శని సరైనటువంటి స్థితిలో లేడు. సో కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరియు అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ వృత్తిగా ఉండేటువంటి వారు అంటే ట్యాక్సీ డ్రైవర్స్ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వారు వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని చేసుకోవచ్చు. వాటితో పాటు ఎక్కువగా శని వారి యొక్క దశాంతర దశలు అంటే వారి స్వజాతకంలో కూడా శని ప్రభావం అనేది ఎక్కువగా ఉన్నట్లయితే వీరు ఏం అంటే వచ్చేటప్పటికీ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వ్రతంతో పాటు శనివారాల పూట వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించినట్లయితే మంచి అనుకూలంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎవరికైతే ముఖ్యంగా పంచమంలో రాహుగ్రహ ప్రభావం అనేది రాహు పంచమంలో ఉన్నందువల్ల వీరికి వచ్చేటప్పటికి పిల్లల గురించి ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఈ యొక్క వృశ్చిక రాశి వారు వీరు ముఖ్యంగా వచ్చేటప్పటికి రాహుగ్రహ ప్రభావం ఉన్నందువల్ల వీరు వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, రాహుగ్రహ మంత్రజపం చేసుకుంటే బాగుంటుంది. వాటితో పాటు వీరు ముఖ్యంగా వచ్చేటప్పటికి మంగళవారాల పూట వచ్చేటప్పటికి వీరు కుజగ్రహ ఆరాధన కూడా చేసుకున్నట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాకపోతే వీరు స్వజాతకాన్ని 1-2 సార్లు పరిశీలించుకున్న తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేది విషయాన్ని మనం గమనించవచ్చు అన్నమాట. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ వారం వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కంపారిటివ్లీ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.